వెల్కమ్ టు డివై న్యూస్. నేను జగదీష్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. విశాఖ నడిబొడ్డున ఆక్రమణ. కొందరు బడా నాయకుల పేర్లు వాడుకుంటూ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తున్న కబ్జాదారు. వాణిజ్య, ఐటీ శాఖ, పరిశ్రమలు, మౌలిక వస్తువుల మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన గుడివాడ అమర్నాథ్. శుభాకాంక్షలు తెలిపిన పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు. పోలవరం మండలంలో షార్ట్ సర్క్యూట్. సుమారు 3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు వెల్లడించిన అధికారులు. ఇక వివరాలకు వెళితే, గోపాలపట్నం 92వ వార్డు నందమూరి నగర్ జనతా కాలనీలో విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహ్రా భాస్కర్ రావు, జోన్ 8 కమిషనర్ చక్రవర్తి జనతా కాలనీలో ప్రభుత్వ స్థలం ఆక్రమణ విషయమై పర్యటించారు. ఈ ప్రాంతంలో గతంలో కూడా కొందరు నాయకుల పేర్లు వాడుకుంటూ జనతా కాలనీలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడ కాలనీవాసులు అడ్డుకొని అధికారులకు, నాయకులకు సమాచారం ఇవ్వడంతో ఆక్రమణ ఎక్కడికక్కడే ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఏకంగా అదే ప్రభుత్వ స్థలాలు అమ్మకాలే జరిగిపోతున్నాయి. సమాచారం తెలుసుకున్న కాలనీ అసోసియేషన్ పెద్దలు మళ్ళీ జోనల్ కమిషనర్కు బెహ్రా భాస్కర్ రావుకు విషయాన్ని తెలియజేశారు. ఈసారి గతంలోలా కాకుండా కాలయాపన చేయకుండా ప్రభుత్వ స్థలం ఎంత ఉంది, ఎంతవరకు ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందో పరిశీలించి సర్వే చేస్తామని, సర్వే అయిన తర్వాత ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనతా కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆదినారాయణ, అసోసియేషన్ పెద్దలు, నాయకులు, రజక సంఘ నాయకులు, మహిళలు, ప్రజలు, వార్డు అధ్యక్షులు జి అప్పలస్వామి నాయుడు, వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ గునిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ గారితో అందరితో కూడా కలిసి పర్యటన జరిగింది. 92 వార్డు ఈ జనతా కాలనీలో కొద్దిగా రోడ్డు ఎంక్రోచ్మెంట్, అలాగే వాటర్ సైక్లోన్స్ కానీ వచ్చినప్పుడు వాటర్ ఫ్లో సరిగా లేదు, అది కూడా చూడడం జరిగింది. యాక్చువల్గా 7-8 ఉన్న కాలువని ఇప్పుడు 3 అడుగులు చేసేసారు. అది కూడా వెంటనే ఈఆర్కి చెప్పడం జరిగింది. టౌన్ ప్లానింగ్ గారు కూడా చెప్పి ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ చేసి ఇంతకుముందు ఎలా ఉందో యథావిధిగా చేయడం కోసం మేము దానికి సర్వే కూడా చేసి తొందరలో 2-3 రోజులు పరిష్కార దిశగా తీసుకెళ్తూ ప్రజలకి ఆమోదయోగ్యంగా అన్ని విధాలుగా ఆలోచించి ఏం చేయాలో వాళ్ళ దిశానిర్దేశం ప్రకారంగా చేస్తాం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ ల్యాండ్ కొంత ఎంకరేజ్మెంట్ అయిపోతుంది. దాన్ని ప్రొటెక్ట్ చేసి ఆ ఉన్న ల్యాండ్ని కమ్యూనిటీ లెవెల్ పర్పస్ కానీ, రోడ్డు పర్పస్ కానీ, గవీకరణ పర్పస్ కానీ మూడుకి ఏ విధంగా యూటిలైజ్ అవుతుందో ఒకసారి సర్వే చేయమని చెప్పి మేము అధికారులు కోరడం జరిగింది. దానికి జడ్సీ గారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా 2-3 రోజుల్లో దాన్ని సర్వే చేయించి పూర్తి స్థాయిలో అందరికీ ఇబ్బంది లేకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఆ ప్లేస్ని యూటిలైజ్ చేసుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో ఈ ప్రాంత వాసులందరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. ఇదంతా కూడా వచ్చిన 2-3 డేస్లో అవుతుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రామస్తులు ఒకరికొకరు గొడవ పడకుండా అందరూ సామరస్యంగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు సచివాలయం బ్లాక్ నంబర్ 4లో పరిశ్రమలు, మౌలిక వస్తువులు, పెట్టుబడులు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. శ్రీ గుడివాడ అమర్నాథ్కి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 ఎన్నికల్లో గొప్ప విజయాన్ని సాధించిన తర్వాత దాదాపు 151 మంది ఎమ్మెల్యేలు దాదాపు 86% సీట్లతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి సంక్షేమ పరిపాలనని గడిచినటువంటి 3 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారో మనందరం కూడా చూసాం. అయితే ఆయన సైన్యంలో సైనికులుగా ఉన్నటువంటి మాకు ఈరోజు ఆయనతో పాటు కలిసి పనిచేసేటువంటి క్యాబినెట్లో కలిసి పనిచేసేటువంటి అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మీ ద్వారా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నేను ఈరోజు ఈ స్థానంలో కూర్చోడానికి
కారకులైనటువంటి ముఖ్యంగా నన్ను శాసనసభ్యుడిగా గెలిపించినటువంటి నా అనకాపల్లి నియోజకవర్గ ప్రజానికానికి, అలాగే నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు, రాజకీయంగా మా కుటుంబాన్ని దాదాపు 5 దశాబ్దాలుగా విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో అండగా నిలబడినటువంటి నాయకత్వానికి, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక గురుతరమైనటువంటి బాధ్యతను రాష్ట్ర పరిశ్రమలు అలాగే ఐటీ శాఖ మంత్రిగా ఒక గొప్ప బాధ్యతని నా మీద గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టడం, రాష్ట్రానికి మంచి చేస్తామని నా మీద పెట్టినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నటువంటి ఒక నమ్మకంతో నా మీద పెట్టినటువంటి బాధ్యతను నిర్వర్తిస్తానని, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో కానీ, పరిశ్రమల విషయంలో కానీ, ఐటీకి సంబంధించినటువంటి అంశాల్లో కానీ పూర్తి స్థాయిలో కృషి చేసి రాష్ట్రానికి మంచి జరిగేటువంటి విధంగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అందిస్తూ ఉన్నామో. హనుమంత్ జయంతి ఊరేగింపు ప్రశాంతంగా సాగుతోంది. వెనుక వేల సంఖ్యలో ముస్లింలు రావడంతో ఊరేగింపులో రాళ్లు విచ్చలవిడిగా వ్యాపించాయి. జహంగీర్పురిలో జాతీయ జెండాతో బయలుదేరిన ఊరేగింపు ఇలా రాళ్లు విసరడంతో ప్రారంభమైంది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐపోలవరం మండలం పశువులంక గ్రామంలో ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా బూడిదైన ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, ఇతర గృహోపకరణాలు, ఆస్తి నష్టం సుమారు 3 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత అనంత పద్మనాభ స్వామి ఆలయంలో జూన్ 10వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా స్వామివారి విగ్రహాన్ని ప్రజల సందర్శనార్థం ఈ నెల 23వ తేదీ నుండి పొదిలి కొనకనమిట్ల మర్రిపూడి మండలాల్లోని దివ్యరథంపై ఊరేగించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని భూదేవి లక్ష్మీదేవి విగ్రహాలను దివ్యరథంపై చేర్చి అభిషేకించారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దివ్యరథం అలంకరణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు వెలిశెట్టి వెంకటేశ్వరరావు, ఎక్కిలి శేషగిరి, శనగపల్లి నాగేశ్వరరావు, పెరుమాళ్ల భాస్కర్, మేడా నరసింహారావు, అప్పల శంకర్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గోవిందా గోవిందా గోవింద గోవింద కుర్చేతి పక్కరండి అది అట్లా కుర్చేతి సర్లే మనల్ని ఏమా కాడి మీద ఇవ్వండి. తేజ ఇట్లా తేజ అదే స్వామి చెప్తున్నా శాస్త్రి స్వామి ఉండవల్లి మండలం తక్కశిల గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ నీలం గౌడ్ కుమార్తె అయిన చంద్రిక తులసి వెట్స్ అనిల్ కుమార్ గౌడ్ వివాహానికి కర్నూలు కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. మరియు కర్నూలు పట్టణానికి చెందిన శ్రీ కుబేర స్వామి కుమారుడైన చక్రధర్ సుష్మా వివాహానికి కర్నూలులోని బి క్యాంప్లో టీజీవీ కళ్యాణ మండపంలో జరిగిన వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు ఆలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ విఎం అబ్రహం. మహబూబాబాద్లో వార్డు కౌన్సిలర్ భానుతు రవినాయక్ దారుణ హత్యకు గురయ్యారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో మహబూబాబాద్ పట్టణంలోని పత్తిపాక ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పత్తిపాకలో నూతనంగా నిర్మించుకుంటున్నటువంటి ఇంటి పనులను పరిశీలించేందుకు వెళ్లిన రవినాయక్పై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ దాడి సమయంలో రవినాయక్ ఒంటరిగా ఉన్నాడు. దాడి చేసిన అనంతరం దుండగులు పరారయ్యారు. స్థానికులు రవినాయక్ను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రవినాయక్ ప్రాణాలు కోల్పోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండల పరిషత్ ఆవరణలో గ్రామ వార్డు వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాదాసి వెంకయ్య పాల్గొన్నారు.
వెంకయ్యని గజమాలతో సత్కరించారు. అనంతరం గ్రామ వాలంటీర్లకు అవార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మర్రిపూడి ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, కార్పొరేట్ చైర్మన్ పల్లెర్ల నరసింహారెడ్డి, మండల కన్వీనర్ బోధ రమణారెడ్డి, మాచేపల్లి నాగయ్య, మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్కి కరోనా టైంలో ప్రపంచంలోనే ఒక గుర్తింపు వచ్చింది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల కంటే కూడా అత్యంత ధనిక దేశాలైనటువంటి అమెరికా, చైనా, రష్యా ఆ దేశాల్లో మరణాల సంఖ్య 5 నుంచి 10% ఉంటే, ఆఖరి మన భారతదేశంలో కూడా 2% పైకి ఉంటే మరణాల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో మాత్రం 1% కంటే కూడా తక్కువ మరణాలు నమోదైనవి. దానికి కారణం నిజంగా వాలంటరీ వ్యవస్థనే. ఎందుకంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ బాగా పనిచేసినందువల్ల, అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది అతిశయోక్తి కాదు. 50 కుటుంబాలకి ఆ కుటుంబంలో ఏం జరిగినా కూడా మరణాలు కానీ, పుట్టుకు కానీ, అదేవిధంగా ఎవరన్నా బాగలేకపోయినా కూడా ఒక పెన్షన్ రావాలన్నా, ఒక కార్డు రావాలన్నా, ఏది కావాలన్నా కూడా వాలంటీర్స్ 50 మందికి అందుట్లోకి వాలంటీర్ అంతా కూడా నాయకులు సెలెక్ట్ చేసిన వాళ్ళు, వాలంటీర్లు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు. అంతేకాకుండా ఒక జబ్బు మామూలుగా కరోనానే ఒకరికి ఎఫెక్ట్ అయింది అనుకోండి, వెంటనే వాళ్ళని పరీక్షించడం, వాళ్ళని ఐసోలేషన్లో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల వ్యాధి తగ్గింది. కరోనా వ్యాధి తగ్గటం వల్ల ఈరోజు మరణాల సంఖ్య తక్కువడం జరిగింది. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తున్నారంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వాలంటీర్ వ్యవస్థని మన రాష్ట్రంలో కూడా తీసుకుందామనే దాని మీద వాళ్ళు స్టడీ కూడా మొదలుపెట్టారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు, ఎక్కువగా మంచి వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, బాగా యాక్టివ్గా తిరుగుతున్నారు. అదేవిధంగా 90% నీతివంతంగా పనిచేస్తున్నారు. ఎక్కడో ఒక 10% ఇందాక చెప్పినట్టు కొన్ని చోట్ల పనిచేయట్లేదంటే అది అన్ని చోట్ల ఉంటుంది, అన్ని ప్రొఫెషన్లో ఉంటుంది. అందరు ఉద్యోగస్తుల్లో కూడా 90% బాగా పనిచేసే 10% అనే వాళ్ళు ఎక్కడైనా పనిచేయని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేను చెప్పేది కూడా ఏంటంటే, మిమ్మల్ని పెట్టిందే నాయకులు కాబట్టి నాయకులు చెప్పిన మాటలు వినండి. నాయకులు చెప్పిన మాటలు వినమంటే ఏదో ఇష్టం వచ్చినట్టు చేయమని కాదు. కమిటీల్లో ఎవరైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందుకు భిన్నంగా కులాలు, మతాలు, ముఖ్యంగా పార్టీలకు అతీతంగా అర్హత ఎవరికైతే ఉంటుందో, ఆ పథకాలకి అర్హుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకే మిమ్మల్ని స్కీములు రాయమని చెప్తున్నారు. ఇది మీకు ఈజీ చేయటం. మేము చెప్పేది కూడా ఏంటంటే, వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు కొండంత చేస్తున్నారు, గోరంతా కూడా ప్రజలు. సుదీర్ఘ కాలానంతరం విశాఖ ఫిషింగ్ హార్బర్ మెకానిక్ బోట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వాసుపల్లి జానకీరామ్. కార్యదర్శి మైలపల్లి లక్ష్మణరావు, కోశాధికారిగా మైలపల్లి నరసింహులతో పాటుగా 24 మంది కార్యవర్గ సభ్యులు, 9 మంది సలహా సభ్యులు ఫిషింగ్ హార్బర్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి జానకీరామ్, పైలపల్లి లక్ష్మణరావులు మాట్లాడుతూ ఫిషింగ్ హార్బర్ గౌరవ అధ్యక్షుడిగా మంత్రి సీదిరి అప్పలరాజును నియమించినట్లు తెలిపారు. ఏటకెళ్లకుండా గవర్నమెంట్ వారు నిషేధం ప్రకటిస్తారు. ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ పాలకవర్గం మరియు అనుబంధ కమిటీలను బోటు వాహనులందరూ సమక్షంలో నియామకం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రధానంగా ఈరోజు ఎజెండా అంశమైనటువంటి పాలకవర్గ కమిటీ ప్రకటనలో మరి ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కి గౌరవ అధ్యక్షునిగా రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వర్యులు పెద్దలు మరి ఉత్తరాంధ్ర మత్స్యకార ముద్దుబిడ్డ డాక్టర్ సీదిరి అప్పలరాజు గారిని ఈరోజు మేము గౌరవ అధ్యక్షులుగా అందరి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మరి అధ్యక్షునిగా వాసుపల్లి జానకీరామ్ అనే నేను, ప్రధాన కార్యదర్శిగా మైలపల్లి లక్ష్మణరావు గారు, కోశాధికారిగా మైలపల్లి నరసింహులు గారు నియామకం జరిగింది. అదేవిధంగా మరి ఎన్నడూ లేని విధంగా 30 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్ద మత్స్య పరిశ్రమ అయినటువంటి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ కు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవటము, దాంట్లోని మరి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది.
మాకు రాజకీయాలతో సంబంధం లేదు. అసోసియేషన్ అనేది భీమ్ సంస్కృతిలో భాగంగా అంబేద్కర్ యోజన సంఘం కొడంగల్ నియోజకవర్గం అధ్యక్షుడు యు రమేష్ బాబు ఆధ్వర్యంలో బోమ్రాస్పేట్ మండలంలోని చిల్మూల్ మైలారం లింగన్పల్లిలో జరిగిన పెళ్లిళ్ల కార్యక్రమాలకు హాజరై మహనీయులు, ప్రపంచ మేధావి, విశ్వరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఫోటోను నూతన దంపతులకు బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఏవైఎస్ కేడిఎల్ పట్టణ ఉపాధ్యక్షులు జి అశోక్, సి మైలారం ఏవైఎస్ గ్రామాధ్యక్షుడు సాయిలు, డి వెంకయ్య హనుమంతు, లింగంపల్లి ఏవైఎఫ్ ఉపాధ్యక్షులు జి రామచందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాలను లాక్కోవడం సరైంది కాదని సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీ నాయకులు కె కాశీనాథ్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బి నరసింహ, అరుణోదయ జిల్లా కోశాధికారి అంజీ, సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీ టౌన్ నాయకులు కెంచె నారాయణ, పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు సాయి కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు గౌస్, ఖాజా, బి భగవంతు, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సిపిఐఎంఎల్ ప్రజాపందా పార్టీ కార్యాలయంలో 48 సర్వే నెంబర్ 110 శివారు సంబంధించినటువంటి లబ్ధిదారులతో సమావేశం జరిగింది. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలందరికీ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం గుడిసెలలో ఉండేటువంటి నిరుపేదలు, ఈ గుడిసెల్లో ఉండేటువంటి నిరుపేదలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా 500 మందికి పట్టా సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ పట్టా సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అటు స్థలంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పథకం కింద వీళ్ళందరికీ కూడా ఇండ్ల నిర్మాణం కోసం డబ్బులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇలా డబ్బులు కూడా అట్లాంటి అకౌంట్లలో ప్రభుత్వం శాంక్షన్ చేసిన తర్వాత వాటిని మొత్తం కూడా ఆ ఇల్లు నిర్మాణం చేసినటువంటి కాంట్రాక్టర్కు డ్రా చేసి ఇచ్చిన పరిస్థితి కూడా వీళ్ళందరికీ ఉన్నది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు చాలామంది ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి 40,000 రూపాయలు ఇందిరమ్మ పథకం కింద శాంక్షన్ చేసిన 40,000 రూపాయలు సరిపోవంటే మళ్ళీ అదనంగా 10,000 రూపాయలు అటు కాంట్రాక్టర్కి చెల్లించినటువంటి స్థితి వీళ్ళందరికీ ఉన్నది. అట్లాంటి ఇది పెట్టినటువంటి అట్లాంటి డబ్బులు పెట్టినటువంటి వీళ్ళకి లబ్ధిదారులకు వచ్చినటువంటి మొత్తం ప్లాట్లను ఇవాళ ప్రభుత్వం వేరే విధంగా అంటే వేరే దీనికోసం అని చెప్పేసి ఆ స్థలాన్ని గుంజుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నది. కాబట్టి ఏ అవసరం ఉన్నా ఇట్లాంటి పేదలకు సంబంధించినటువంటి వాళ్లకు ఖచ్చితంగా ప్రత్యామ్నాయ మార్గం చూపించకుండా ప్రత్యామ్నాయంగా మీకు ఇక్కడ ప్లేస్ కేటాయిస్తామని చెప్పేసి చెప్పకుండా వాళ్ళ దగ్గర కనీసం సమాచారం తీసుకోకుండా కనీసం వాళ్ళ దగ్గర సమావేశం చేయకుండా మీ ప్లాట్లను మేము గతంలో ఇచ్చి ఉంటుంది దాన్ని మేము ఇప్పుడు తీసుకుంటున్నామని చెప్పేసి కనీసం ఒక మాట కూడా చెప్పకుండా వాళ్ళని వేదకలు చేయడం, ఆ స్థలం నుంచి మేము గెంటేయడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి వెంబడి ఇట్లాంటి నిర్ణయాన్ని సిపిఎంఎల్ ప్రజాపందా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళ ప్లేస్లు ఎక్కడైతే వాళ్ళకి ఇచ్చారో ప్రభుత్వం అదే స్థలంలో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇస్తామని చెప్పేసి ఏదైతే వాగ్దానం చేసిన పేదలందరికీ అట్లాంటి డబుల్ బెడ్రూమ్లు ఒకటి కూడా నిర్మాణం కాలేదు. ఒకవేళ నిర్మాణం అయి ఉంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. అట్లా ఇచ్చిన తర్వాత ఈ ప్లేస్ తీసుకుంటే వీళ్ళందరూ కూడా అబ్జెక్షన్ లేదు. కానీ వీళ్ళకి ఏమి దారి చూపించకుండా ఈ ప్లేస్ మొత్తం కూడా మేము కాజేస్తామని చెప్పేసి మాట్లాడడం అనేది లేదా చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి ప్రభుత్వానికి వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. రేపు భవిష్యత్తులో వీళ్ళు ప్రాణాలకైనా తెగించి ఆ భూమిని రక్షించుకోవడం కోసం ఆ ప్రాంతాన్ని రక్షించుకోవడం కోసం ఎంతకైనా తెగించి పోరాటం చేస్తామని చెప్పేసి ఇవాళ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. రేపు 25వ తారీఖు రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం ఖచ్చితంగా ఈ లబ్ధిదారులు 48 సర్వే నెంబర్లో ఉన్నటువంటి లబ్ధిదారులు మొత్తం కూడా పాల్గొనాలని చెప్పేసి పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.